హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఇవాళ స్వీట్ రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డు, హెల్దీ అండ్ టేస్టీ లడ్డు అండి. తయారీ విధానం చూద్దాం. నేను 3 కొబ్బరి చిప్పలు తీసుకున్నానండి. కొబ్బరి చిప్పల్ని తురుముకున్నాను. ముక్కలుగా కట్ చేసి అయినా మిక్సీలో పట్టుకోవచ్చు. ఒక కప్పు తీసుకొని కప్పుతో కొలుసుకోవాలి. మూడు కొబ్బరి చిప్పలకి మూడో కప్పుకి కొద్దిగా తగ్గిందండి. ఆ కప్పు మందం నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, 3 స్పూన్ల నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత కొబ్బరి తురుము వేసుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి వీటిని, లేకపోతే కొబ్బరి మాడిపోతుందండి. ఇలా వేగాలి. వేగిన తర్వాత ఏ కప్పుతోటైతే మనం కొబ్బరి తురుము కొలుసుకున్నామో అదే కప్పుతోటి కప్పున్నర బెల్లం వేసుకోవాలి. మనకి ఇక్కడ కొబ్బరి తురుము, బొంబాయి రవ్వ, నువ్వులు మొత్తం కలిపి 3 కప్పులు అయ్యాయి. ఇక్కడ కప్పున్నర బెల్లం తీసుకోవాలి. బెల్లం ఉండలు లేకుండా ఇలా స్పూన్ తోటి నలుపుకుంటూ చేసుకోవాలండి. ఆ వేడికే కరిగిపోతుంది బెల్లం. నీళ్లు కానీ పాలు కానీ వేయనవసరం లేదు. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని ఇలా ఉండలా చేసుకోవాలి. ఇలా ఉండైతే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని దించి చల్లారనివ్వాలండి. చేతికి కొద్దిగా నూనె రాసుకొని ఉండలా చుట్టుకోవాలి. ఈ ఉండలన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. కొబ్బరి, బెల్లం, నువ్వులు ఇవన్నీ మన ఒంటికి చాలా మంచివి. ఇలా అన్నీ ఉండలు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇవి 10 రోజుల పాటు నిల్వ ఉంటాయి. కొబ్బరి లడ్డు రెడీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.